హాయ్ స్టూడెంట్స్, హౌ ఆర్ యూ? నా పేరు వీర్రాజు. చాలామంది మ్యాథ్స్ రాని వాళ్ళు, మ్యాథ్స్లో వీక్గా ఉన్నవాళ్ళు మ్యాథ్స్ బేసిక్స్ గురించి చెప్పమంటున్నారు. వారి కోసం ఈ వీడియో చేస్తున్నాను. మొదటగా మనం ఎడిషన్స్ గురించి తెలుసుకుందాం. అసలు ఎడిషన్స్ అంటే 5th క్లాస్ 6th క్లాస్ వరకు ఒకలాగా ఉంటాయి. 7th క్లాస్ నుంచి కొంచెం మారుతూ ఉంటాయి. ఎగ్జాంపుల్ ఏంటంటే -2 -3 ఈజ్ ఈక్వల్ టు +2 +3 ఈజ్ ఈక్వల్ టు సేమ్ సింబల్స్ ఉన్నాయనుకో. సేమ్ సింబల్స్ ఉంటే ఏం చేయాలి? నెంబర్స్ అనేవి ఎడిషన్ చేయాలి. -2 -3 2 + 3 5 +2 +3 2 + 3 5. ఇప్పుడు సింబల్ అనేది బిగ్ నెంబర్ సింబల్ అనేది వేయాలి. -2 -3 -3లో మైనస్ కాబట్టి -5 +3 బిగ్ నెంబర్ ప్లస్ వేయాలి +5. ఇప్పుడు ఆపోజిట్ సింబల్స్ ఉంటే ఎలా చేయాలో చూద్దాం. -2 +3 ఈజ్ ఈక్వల్ టు +2 -3 ఈజ్ ఈక్వల్ టు. ఇప్పుడు చూద్దాం. ఆపోజిట్ సింబల్స్ ఉంటే నెంబర్ మైనస్ చేయాలి. 3 - 2 1 3 - 2 1. ఇప్పుడు సింబల్స్, ఆ సింబల్స్ బిగ్ నెంబర్ సింబల్ వేయాలి. -2 +3 కాబట్టి ప్లస్ సింబల్ +1. ఇక్కడ -3 కాబట్టి -1. ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. -5 + 6 ఈజ్ ఈక్వల్ టు +5 - 6 ఈజ్ ఈక్వల్ టు -5 - 6 ఈజ్ ఈక్వల్ టు +5 + 6 ఈజ్ ఈక్వల్ టు. మొదటగా మనం -5 + 6 ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సింబల్స్ ఉంటే ఏం చెప్పాను? సబ్స్ట్రాక్ట్, మైనస్ చేయాలి. 6 - 5 1. దీంట్లో బిగ్ నెంబర్ ఏంటి? +1. నెక్స్ట్ ఆపోజిట్ సింబల్స్ కాబట్టి -6 - 5 1. బిగ్ నెంబర్ మైనస్. నెక్స్ట్ సేమ్ సింబల్స్ ఉంటే ఏం చేయాలి? ఎడిషన్ చేయాలి. 5 + 6 11. బిగ్ నెంబర్ మైనస్. 5 + 6 11. బిగ్ నెంబర్ ప్లస్. ఓకే, తర్వాత వీడియోలో మనం మోడల్ 1 2 3 4 తెలుసుకుందాం.